గైస్ ఇద్దరు ప్లస్ నాకు NS 125 గురించి చెప్పని కామెంట్ చేశారు. సో NS 125 2026 లో పడాలో చెప్తాను చూడండి. ఇది మోస్ట్ పవర్ఫుల్ 125cc బైక్ అనమాట. ఎందుకంటే ఇది 4 వాల్వ్ ఇంజిన్ వస్తుంది. 125cc లో మీకు ఏ కాంపిటీషన్ లో బండి తీసుకున్నా మీకు అన్ని 2 వాల్వ్ రైడర్ ఒకటి 3 వాల్వ్ ఇంజిన్ వస్తుంది. ఇది 4 వాల్వ్ ఇంజిన్ వస్తుంది కాబట్టి పికప్ చాలా బాగుంటుంది NS 125 లో. అలాగే ఈ బండి వెయిట్ వచ్చేసరికి 140 kgs ఉంటుంది అనమాట. ఈ సెగ్మెంట్ లో ఏ బండి కంపేర్ చేసుకుని 125cc లో అన్ని 120 kgs కానీ 130 kg లోపే ఉంటాయి. దీని వెయిట్ మాత్రం 140 kgs ఉంటుంది అనమాట. అంటే దీని బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది బండి బజాజ్ వాడిది. నెక్స్ట్ లుక్స్ చూసుకుంటే సేమ్ NS 200 లుక్స్ మీకు హెడ్లైట్ దగ్గర నుంచి స్పీడోమీటర్ కానీ ఏదైనా సరే ఒక టైర్ సైజ్ ఒకటి చేంజ్ అవుతుంది తప్ప లుక్స్ కూడా సేమ్ NS 200 లా ఉంటుంది. పెద్ద బండిలా ఉంటుంది. మెయిన్ గా టాల్ రైడర్స్ కానీ లేదంటే బల్క్ గా ఉంటారు కదా కొంతమంది బాగా సూట్ అవుతుంది అనమాట NS 125. అలాగే మీకు డీసెంట్ మైలేజ్ కూడా వస్తుంది అనమాట 125cc లో. మీకు 50 km వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిటీలో. అలాగే మీకు హైవేలో మీరు స్మూత్ గా రైడ్ చేసినట్టయితే మీకు 55 to 60 km కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ 2026 లో మీరు NS 125 కొందాం అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. సో అలాగే మీకు బైక్ రివ్యూస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చిన బండి కామెంట్ చేస్తే నేను దాన్ని రివ్యూ చేసి మీకు పెడతాను. సో లైక్, షేర్, ఫాలో, కామెంట్, సేవ్ మర్చిపోవద్దు.